ఇవాల్టి మన డైలీ కలెక్షన్స్లో ఆడవాళ్ళకు ఎంతో ఇష్టమైన ఆభరణాల్లో ఒకటైన వడ్డానం కలెక్షన్ చూద్దామండి. ఇవన్నీ కూడా మనకు 88 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. అంటే మినిమం వెయిట్ 88 గ్రామ్స్ నుంచి మ్యాక్సిమం మనకు అన్ని మోడల్స్లో ఉన్నాయండి. మనం ఇవన్నీ చూసేద్దాం ఇప్పుడు ఇవాల్టి కలెక్షన్స్లో. ఈ వడ్డానం చూసుకున్నట్టయితే కంప్లీట్గా నక్షీ డిజైన్ వచ్చిందండి. మళ్ళీ ఇది కూడా కంప్లీట్గా మనకు ఎల్లో గోల్డ్ ఫినిషింగ్లోనే వచ్చింది. మనకు చూసుకుంటే ఇదంతా కూడా మనకు సీజర్ స్టోన్ లాగా కాకుండా మనకు రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్ కాంబినేషన్లో వచ్చిందండి. మనకు లక్ష్మీ అమ్మవారు కూడా అష్టలక్ష్మి కాంబినేషన్లో వచ్చింది. మధ్యలో మనకు చూసుకుంటే ఇక్కడ మనకు రెండు వైపులా మ్యాంగోస్ వచ్చేసి లక్ష్మీ అమ్మవారు కూడా చాలా గ్రాండ్గా కనబడుతుందండి. మనకు రెండు వైపులా పికాక్స్ వచ్చి కాంబినేషన్, మళ్ళీ కిందికి హ్యాంగ్ అవుతున్నాయి కూడా మనకు అన్నీ కూడా గోల్డ్ బాల్ ఒకటి, మళ్ళీ పర్ల్ వచ్చేసి కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉందండి. ఈ డిజైన్ వచ్చేసి మనకు ఫ్లవర్ డిజైన్తో స్టార్ట్ అయ్యి అష్టలక్ష్మి కాంబినేషన్లో నక్షీ డిజైన్ వచ్చేసి, మళ్ళీ ఇదంతా అట్రాక్షన్ ఏంటంటే దీనికి ఎల్లో ఫినిషింగ్ వచ్చిందండి. రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్ కాంబినేషన్లో చాలా అద్భుతంగా వచ్చింది డిజైన్ వచ్చేసి. లైట్ వెయిట్లో నెక్ ఇది వడ్డానం వచ్చేసి మనకు ఈ గ్రాస్ వెయిట్ వచ్చేసి మనకు వడ్డానంది 94.5 అండి. నెట్ వెయిట్ వచ్చేసి 88.5 అండి. మరొక వడ్డానం చూద్దాం. మనకి ఇది కూడా కంప్లీట్గా ఎల్లో ఫినిషింగ్ వచ్చిన వడ్డానం అండి. ఇది కూడా మనకు అష్టలక్ష్మి కాంబినేషన్లో వచ్చింది. మనం స్టార్టింగ్ నుంచి చూసుకుంటే కూడా మనకి ఇక్కడ అష్టలక్ష్మి ప్లస్ ఇక్కడ పికాక్ కాంబినేషన్లో చాలా అద్భుతంగా వచ్చిందండి డిజైన్ వచ్చేసి. మనకు చూసుకుంటే పైన మనకు సీజర్ కాంబినేషన్లో వచ్చిన ఫ్లవర్ డిజైనే కానీ, ఇక్కడ మనకు వచ్చిన పికాక్ డిజైనే కానీ చాలా అద్భుతంగా ఉంది. మనకి ఇవి కూడా మన కిందికి హ్యాంగ్ అవుతున్నట్టుగా వచ్చినాయి కూడా మనకు అన్ని పర్ల్స్ ప్లస్ గోల్డ్ బాల్ వచ్చిందండి. మనకి ఇక్కడ మళ్ళీ రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్ స్టోన్స్తో చాలా అద్భుతంగా ఉందండి డిజైన్ వచ్చేసి. ఇది అష్టలక్ష్మి కాంబినేషన్లో వచ్చిన ఎల్లో ఫినిషింగ్తో వచ్చిన లేటెస్ట్ మోడల్ వడ్డానం అండి. మనకు మధ్యలో కూడా లక్ష్మీ అమ్మవారు చాలా గ్రాండ్గా కనబడుతుందండి. పైన చూసుకుంటే మనకు సీజర్ కాంబినేషన్లో వచ్చిన ఫ్లవర్ డిజైనే కానీ, మనకు అటు ఇటుగా రెండు వైపులా కూడా మనకు ఈ ఫ్లవర్ డిజైన్స్ వచ్చాయండి. చాలా అద్భుతంగా కనబడుతుంది డిజైన్. మనకి ఈ డిజైన్ కంప్లీట్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 97 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చేసి 89 గ్రామ్స్ అండి. మరొక వడ్డానం చూద్దాం. ఈ కంప్లీట్గా ఈ వడ్డానం వచ్చేసి అష్టలక్ష్మి కాంబినేషన్లో వచ్చిన ఫిలిగ్రీ వర్క్తో పాటు వచ్చిందండి. ఈ వడ్డానం మనకు స్టార్టింగ్ నుంచి కూడా చూసుకుంటే మనకు అష్టలక్ష్మి కాంబినేషన్ నక్షీ డిజైన్ లాగా కొంచెం పాలిష్ కూడా మనకు యాంటిక్ టచ్ వస్తుందండి. ఇది నక్షీ డిజైన్ లాగా మనకు యాంటిక్ ఫినిషింగ్ వచ్చింది. మళ్ళీ దీనికి కూడా చూసుకుంటే మనకు రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్లో మధ్యలో సీజెడ్ కాంబినేషన్ కూడా చాలా అద్భుతంగా వచ్చిందండి. మనకు పైన మొత్తం చూసుకుంటే సీజెడ్ కాంబినేషన్ స్టోన్స్తో చాలా గ్రాండ్గా కనబడుతుంది. మనకి కిందికి హ్యాంగ్ అవుతున్నట్టు కూడా వచ్చినవి గోల్డ్ బాల్ ప్లస్ ఒక పర్ల్ దీనికి స్పెషల్ అట్రాక్షన్గా ఉందండి. మధ్యలో మనకి ఇక్కడ డ్రాప్ షేప్లో వచ్చిన ఈ రూబీ ప్లస్ ఇక్కడ ఆల్టర్నేట్గా మనకి ఎమరాల్డ్ స్టోను, మళ్ళీ మనకి ఇక్కడ మధ్యలో లక్ష్మీ అమ్మవారికి రెండు వైపులా కూడా మనకు స్తంభాల్లాగా వచ్చిన ఈ సీజెడ్ కాంబినేషన్ అయితే చాలా గ్రాండ్గా కనబడుతుందండి. పైన మనం చూసుకుంటే సీజెడ్ కాంబినేషన్లో వచ్చిన ఈ రూబీ స్టోన్ ఎమరాల్డ్ స్టోన్ కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉందండి. ఈ డిజైన్ కూడా మనకు కంప్లీట్గా నక్షీ డిజైన్ లాగా మనకు కొంచెం పాలిషింగ్ అనేది కొంచెం డార్క్ వచ్చిందండి. ఇది గ్రాస్ వెయిట్ వచ్చేసి మనకు 124.6 అండి. నెట్ వెయిట్ వచ్చేసి 115 అండి. మరొక వడ్డానం చూద్దాం. వడ్డానం కలెక్షన్లో భాగంగా ఇది వచ్చేసి కంప్లీట్గా మనకు ఎల్లో ఫినిషింగ్తో వచ్చిన కొంచెం విడ్త్ ఎక్కువ వచ్చిందండి. ఇది ఈ వడ్డానం చూసుకుంటే మనకు ఎందుకంటే కూడా సైజ్ కూడా మనకు విడ్త్ ఎక్కువ రావడం వల్ల కొంచెం హెవీగా ఉన్న వాళ్ళకు కూడా మనకు ఈజీగా సెట్ అవుతుందండి ఈ వడ్డానం. ఇది కూడా మనకు డీప్ నక్షీ లాగా వచ్చింది. కాకపోతే ఎల్లో ఫినిషింగ్ వచ్చేసరికి మనకు అంత క్లారిటీగా కూడా మనకు డిజైన్ ఈజీగా తెలుస్తుంది. మనకు కంప్లీట్గా చూసుకుంటే అమ్మవారు కూడా చాలా అద్భుతంగా కనబడుతుందండి ఈ వడ్డానంలో. అష్టలక్ష్మి కాంబినేషన్లో వచ్చిందండి. మధ్యలో ఫిలిగ్రీ వర్క్తో పాటు ఇక్కడ మనకు ఎమరాల్డ్ స్టోన్ పైన చాలా గ్రాండ్గా కనబడుతుందండి ఈ డిజైన్ వచ్చేసి. ఇక్కడ రెండు వైపులా కూడా చూసుకుంటే మనకు ఎమరాల్డ్ స్టోను, మధ్యలో మనకు అమ్మవారు చాలా గ్రాండ్గా కనబడుతుందండి. పైన రూబీ స్టోన్ కాంబినేషన్లో మళ్ళీ మనకి కింద హ్యాంగ్ అవుతూ వచ్చినాయి కూడా మనకు అన్నీ కూడా పాల్ ప్లస్ గోల్డ్ బాల్ వచ్చిందండి. నక్షీ బాల్ అంటారు. మనకి డిజైన్కి హైలైట్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ ఫిలిగ్రీ వర్కే చాలా గ్రాండ్గా కనబడుతుందండి. ఈ విడ్త్ వచ్చేసి మనకు కూడా మనకు చాలా హెవీగా కూడా కనబడుతుందండి ఈ విడ్త్. ఈ వడ్డానం స్పెషల్ ఏంటంటే మనకు ఈ విడ్త్ కోసమే అండి. ఇది లైట్ వెయిట్లో మనకు హెవీ లుక్ వస్తుంది. ఎంత వెయిట్ అనుకుంటారు, కాకపోతే ఇది 120 గ్రామ్స్లోనే వచ్చిందండి నెట్ వెయిట్. గ్రాస్ వచ్చేసి 131 అండి. నెట్ వెయిట్ వచ్చేసి 120 గ్రామ్స్. మరొక వడ్డానం చూద్దాం. చాలా అద్భుతంగా కనబడుతున్న ఈ వడ్డానం వచ్చేసి కంప్లీట్గా మనకు 3D వర్క్లో వచ్చిందండి. ఈ వడ్డానం చూసుకుంటే మనకు 3D వర్క్లో వచ్చిన ఇది ఇలా అమ్మవారు వచ్చేసి మనకు అష్టలక్ష్మిలాగా అమ్మవారు వచ్చింది. చుట్టూ చూసుకుంటే మనకు కంప్లీట్ వర్క్ కూడా మనకు 3D వర్క్ వచ్చేసరికి కొంచెం సాలిడ్గా వచ్చిందండి. ఈ అమ్మవారి విగ్రహమే కానీ పైన మనకు ఇక్కడ గోపురంలాగా వచ్చిన ఇవన్నీ కూడా మనకు రూబీ స్టోన్స్ తోటి చాలా అద్భుతంగా వచ్చిందండి డిజైన్. మళ్ళీ మనకి ఇక్కడ వైట్ స్టోన్స్ కనబడుతున్నాయి. అన్నీ కూడా మనకు ఇవి పోల్కీ స్టోన్స్ అంటారండి, చక్రీస్ అంటారు వీటిని. మనకి ఇవన్నీ కొంచెం గ్రాండ్గా కనబడడానికి అని చెప్పి ఈ చక్రీ స్టోన్స్ వాడడం జరిగింది. మనకి ఇక్కడ ఆల్టర్నేట్ సైజ్ లాగా స్మాల్ నుంచి బిగ్ సైజ్ లాగా అమ్మవారు కూడా ఇక్కడ గ్రాండ్గా కనబడుతుందండి. మనకి వైట్ స్టోన్స్ అన్నీ కూడా మనకు చక్రీ స్టోన్స్ అంటారు. దీనికి హైలైట్ వచ్చేసి మనకి ఇక్కడ మధ్యలో పెండెంట్ అండి. పెండెంట్లో మనకు
వెంకటేశ్వర స్వామితో పాటు లక్ష్మీ అమ్మవారు కూడా చాలా గ్రాండ్గా కనబడుతుందండి. మనకి ఇవన్నీ కూడా రూబీ అండ్ చక్రీ స్టోన్స్ తోటి వచ్చేసి చాలా గ్రాండ్గా ఉందండి. డిజైన్ వచ్చేసి మనకు కంప్లీట్గా 3D వర్క్ వచ్చింది కాబట్టి ఇది కాస్త హెవీ వెయిట్ వచ్చిందండి. ఇది గ్రాస్ వెయిట్ వచ్చేసి 152 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చేసి 143. మన కిందికి హ్యాంగ్ అవుతున్నవి కూడా మనకు గోల్డ్ బాల్ ప్లస్ పర్ల్ కాంబినేషన్లో చాలా అద్భుతంగా ఉందండి. డిజైన్ వచ్చేసి ఈ 3D వర్క్లో మనకు కాస్త హెవీగా ఉన్నా కూడా చాలా అద్భుతంగా ఉందండి డిజైన్. మరొక వడ్డానం చూద్దాం. ఇది కంప్లీట్గా 3D వర్క్ వచ్చిన దశావతారం అండి. ఇది వడ్డానం వచ్చేసి మనకు చూసుకుంటే ఇది మధ్యలో మనకు పెండెంట్ రామ్ పట్టాభిషేకం లాగా మనకు అందరి దేవుళ్ళు కూడా ఇక్కడ కనబడతారండి. చాలా గ్రాండ్గా కనబడుతుంది. మనకు కంప్లీట్గా డీటెయిలింగ్ కూడా చాలా అద్భుతంగా వచ్చిందండి. మనకు స్టార్టింగ్ పాయింట్ నుంచి చూసుకుంటే కూడా మనకి ఇక్కడ అన్ని అవతారాలు కూడా కనబడతాయండి. దశావతారం అని చెప్పని ఇక్కడ చూసుకుంటే ఇక్కడ డీటెయిలింగ్గా కూడా ఉంటాయండి. అన్ని అవతారాలు కూడా అన్నీ కూడా మనకు 3D వచ్చేసరికి వర్క్ కంప్లీట్గా మనకు కాస్త హెవీ వెయిట్ వచ్చిందండి. పైన చూసుకుంటే మనకంతా ఫిలిగ్రీ వర్క్తో పాటు మనకి ఇక్కడ సీజర్ స్టోన్ లాగా కనబడుతున్నాయి. అన్నీ కూడా మనకు పొల్కీ స్టోన్స్ వచ్చాయండి. చక్రీస్ అంటారు వాటిని. మనకు సైజుని బట్టి వాటిని పొల్కీ చక్రీస్ అని మారుస్తారు వాటిని. మనకి ఇక్కడ చూసుకుంటే 3Dలో డిజైన్ కాబట్టి మనకు కాస్త వెయిట్ కూడా వచ్చింది. మనకి అవతారాలన్నీ మళ్ళీ కింద ఫ్లవర్ లాగా వచ్చిన ఈ రూబీ స్టోనే కానీ ఈ ఎమరాల్డ్ స్టోన్ కాంబినేషన్లో చాలా అద్భుతంగా ఉంది. మధ్యలో పెండెంటే చాలా అద్భుతంగా ఉందండి. హైలైట్గా మనకి ఏంటంటే రామ్ పట్టాభిషేకం లాగా మనకి ఒకటే ఫిగర్లో అందరు దేవుళ్ళు కూడా కనబడతారండి పట్టాభిషేకం జరుగుతున్నట్టుగా. ఈ వడ్డానం గ్రాస్ వెయిట్ వచ్చేసి 162 అండి. నెట్ వెయిట్ వచ్చేసి 147.5 అండి. చూసారు కదండి ఇవాళ మన వడ్డానం కలెక్షన్స్. వీటిల్లో మీకు ఏదైనా నచ్చితే మన స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే మరిన్ని డిజైన్స్ కోసం పిల్లర్ నెంబర్ 771 కుకట్పల్లి స్టోర్కి విజిట్ అవ్వండి. మరిన్ని కొత్త కలెక్షన్స్తో మరో వీడియోలో కలుస్తామండి. థ్యాంక్ యూ.